మైనారిటీలకు చేరువ కావడం కోసం బీజేపీ ఓ ప్రత్యేక మెగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సౌగతే మోదీ పేరుతో పండుగ రోజుల్లో మైనారిటీలకు వివిధ వస్తువులను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత రంజాన్ సందర్భంగా ఢిల్లీలోని నిజాముద్దీన్లో వీటిని ముస్లిం మైనారిటీలకు అందజేసింది. సౌగత్ కిట్లో ఆహార పదార్థాలు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, పంచదార, పురుషులు స్త్రీల కోసం అవసరమయ్యే 500 నుంచి 600 విలువ చేసే కుర్తా పైజామా, అలాగే సల్వార్ కమీజ్ లాంటి దుస్తులున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్దికీ వివరించారు. రంజాన్ సందర్భంగా దేశం మొత్తం మీద 32 లక్షల మంది పేద ముస్లింలకు ఈ కిట్లను అందజేస్తామని తెలిపారు. దేశంలోని 32,000 మసీదుల సహకారంతో మైనారిటీ మోర్చాకు చెందిన 32,000 మంది కార్యకర్తలు వీటిని పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి మసీదు పరిధిలో 100 మంది నిరుపేద ముస్లింలు గుర్తించి ఈ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయనున్నారు. మసీదు కమిటీ సహాయంతోనే లబ్దిదారులను గుర్తించనున్నారు. మొట్టమొదటగా ముంబైలోని పార్టీ మైనారిటీ మోర్చా చొరవ తీసుకుని నవీ ముంబైలో 200 మంది పేదలను గుర్తించి ఈ సౌగత్ కిట్లను అందజేసింది. అది జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. రంజాన్తో పాటు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నవరోజ్, నూతన సంవత్సర దినోత్సవాలు, ఇతర పర్వదినాల్లో అందజేస్తామని సిద్దికీ తెలిపారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ పథకానికి రూపకల్పన చేసిందని విపక్షాలు ఆరోపించాయి. బీహార్లో 16 నుంచి 17% ముస్లింలు ఉన్నారని, కొన్ని జిల్లాల్లో చాలా ప్రభావం చూపుతాయని మండిపడుతున్నారు. వారి ఓట్ల కోసమే బీజేపీ సౌగత్ కిట్లను తీసుకొచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు.